నమస్కారం. ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. మన సాంప్రదాయ పండుగల్లో అత్యంత ఆనందమైన, కాంతిమయమైన పండుగ దీపావళి. దీపాల వెలుగులో ఇంటింటా సంతోషం నిండే ఈ పండుగ ఎందుకింత ప్రత్యేకమైంది? దీని వెనుక ఉన్న చరిత్ర, సాంస్కృతిక విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి? ఇవాళ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. దీపావళి అంటే చీకటిని తరిమికొట్టి వెలుగును తీసుకొచ్చే పండుగ. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ దీపాలతో ఇళ్లను అలంకరించారు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక గాఢత గురించి మీకు తెలుసా? లక్ష్మీదేవిని పూజించటం నుంచి కొత్త వ్యాపారాలు ప్రారంభించటం వరకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్యదీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభవళి. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారద్రోలుతో వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపమాలికల శోభతో వెలుగొందే గృహంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల గుమగుమలు, బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజునొస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే గొప్ప పండుగ. ఇంట్లోని ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగులను తెచ్చే ఈ పర్వదినం హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతస్థులు ఆరోగ్యం, సంతోషాలను కోరుకుంటూ సంబరంగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరిగే ఈ పండుగను అక్టోబర్ 18 నుంచి 23 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. అందులో అక్టోబర్ 19న నరక చతుర్దశి, అక్టోబర్ 20న దీపావళి లక్ష్మీ పూజ జరుపుకుంటారు. రామాయణంలో దీపావళి ప్రస్తావన ఉంది. పురాణాల ప్రకారం భూదేవి వరాహస్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు శ్రీహరి చేతిలో చావులేని విధంగా తన తల్లి చేతిలోనే మరణించే వరం పొందాడు. వరగర్వంతో ముల్లోకాలను హింసించిన నరకాసురుడి అరాచకాలను భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి మొరపెట్టుకున్నారు. వారి వేడుకోలు మేరకు శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరించాడు. చతుర్దశి రోజున నరకాసురుడు మరణించగా మరుసటి రోజు ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై కార్తీక శుద్ధ విధియ భగినీహస్త భోజనంతో ముగుస్తుంది. అశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి పాత సామాన్లను సరిచేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలను పూజలో ఉంచితే ధనలక్ష్మి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం. ధనలక్ష్మి, కుబేరులను భక్తితో పూజిస్తారు. బంగారం, వెండి కాకుండా ఈ రోజు కొనుగోలు చేసిన ఏ వస్తువునైనా శుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం క్షీరసాగర మథనంలో ధన త్రయోదశి రోజునే లక్ష్మీదేవి ఉద్భవించింది.
ఈ రోజున ఆమెను పూజిస్తే అనుగ్రహం లభిస్తుందని, ఇంటికి తెచ్చిన వస్తువులు అమృత భాండంగా మారుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆరోగ్యానికి ఔషధాలకు అధిపతిగా పరిగణించబడి ధన్వంతరి జయంతి కూడా ధనత్రయోదశి రోజునే జరుపుకుంటారు. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటు ధన్వంతరి ఆవిర్భవించాడు. ఒక చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించిన ధన్వంతరిని ఆరోగ్యం, అనారోగ్య నివారణ కోసం పూజిస్తారు. శ్రీమన్నారాయణుని అంశంగా భావించే ధన్వంతరిని ఆరాధిస్తే లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహిస్తుందని నమ్మకం. ఆయుర్వేద వైద్యులు చికిత్స ప్రారంభించే ముందు ధన్వంతరిని స్మరించుకుంటారు. దీపావళి పండుగ రోజు ముఖ్యంగా యమద్వితీయ, భాయ్ దూజ్గా జరుపుకుంటారు. సోదరులు తమ సోదరి చేతి భోజనం తింటే మృత్యు భయాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అశ్వయుజ అమావాస్య రోజున జరుపుకునే దీపావళి భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన పండుగలలో ఒకటి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి రకరకాల పిండి వంటకాలు తయారు చేస్తారు. సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మంలో నేలపై కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి, మళ్లీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుట్టుక్కు దెబ్బ అని పాడతారు. ఈ కాగడాలను ఎవరూ తొక్కని చోట వేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్ముతారు. ఇంటిని దీపాలతో అలంకరించడం దీపావళి ప్రధాన ఆచారం. మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె, ఆవు నేతితో దీపాలు వెలిగించడం శుభప్రదం. గుమ్మం, తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఈ విధంగా దీపాలు వెలిగించాలని సంప్రదాయం. నువ్వుల నూనె లక్ష్మీదేవికి ఇష్టమని, ఇలా చేస్తే ఆమె అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ప్రదోష సమయంలో లక్ష్మీ పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ద్వారా ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. వ్యాపారులు కొత్త బంగారం, వెండి ఆభరణాలను పూజలో ఉంచి తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని నమ్ముతారు. దీపావళి రోజు యమద్వితీయ లేదా భాయ్ దూజ్గా కూడా జరుపుకుంటారు. సోదరి చేతి వంట తినడం వల్ల సోదరుడు మృత్యుభయం నుండి విముక్తి పొందుతాడని నమ్మకం. యముడు, అతని సోదరి యమునల కథ ఈ సంప్రదాయానికి ఆధారం. యమున తన సోదరుడిని ఆప్యాయంగా ఆహ్వానించి అభ్యంగన స్నానం చేయించి తిలకం దిద్ది ప్రేమతో వండిన భోజనం వడ్డించిందట. దీనికి సంతోషించిన యముడు ఆమెను వరం కోరమనడగ్గా ఏటా తన ఇంటికి వచ్చి భోజనం చేయమని కోరిందట. ఈ కథ సోదరి సోదరుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. దీపావళి మరుసటి రోజు బలిపాడ్యమి. విష్ణుమూర్తి వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాళానికి అణిచిన సందర్భంలో బలి భూమి మీదకు తిరిగి వచ్చిన రోజుగా దీనిని జరుపుకుంటారు. మహారాష్ట్రలో దీనిని నవదివాస్గా, గుజరాత్లో ఉగాదిగా భావిస్తారు. అలాగే నందగోపాలుడు గోవర్ధనగిరిని ఎత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజుగా కూడా ఈ రోజును గుర్తు చేస్తారు. చీకటిని తరిమి జీవితంలో వెలుగులు నింపే పండుగ దీపావళి. కొత్త దుస్తులు, పిండి వంటలు, పూజలు, బాణాసంచా వెలుగులు ఇవన్నీ దీపావళి వేళ ఉండాల్సిందే. ఇక పండుగ సాయంత్రం లక్ష్మీ పూజ అనంతరం పెద్దవాళ్లు కూడా పిల్లలుగా మారి బాణాసంచా మోతలు మోగిస్తారు. అయితే దీపావళి రోజు లక్ష్మీ పూజ ప్రత్యేకత ఏంటి? అశ్వయుజ అమావాస్య రోజున దేశవ్యాప్తంగా దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
ఈ పవిత్ర రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ధనధాన్యాలు సంపదలు సిద్ధిస్తాయని నమ్ముతారు. ఈ పూజకు సాయంత్రం నిశిత కాలంలో స్థిరలగ్నం ఉత్తమ సమయంగా పరిగణిస్తారు. పూజకు ముందు శుభ్రమైన సాంప్రదాయ దుస్తులు ధరించి పసుపు, కుంకుమ, తమలపాకులు, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె, గంగాజలం, లక్ష్మీ గణపతి విగ్రహాలు, బంగారు వెండి నాణేలు, గోమతి చక్రం, శంఖం, తామర పుష్పాలు, మామిడాకులు వంటి సామాగ్రిని సిద్ధం చేస్తారు. పూజా స్థలంలో ఎర్రని వస్త్రంపై స్వస్తిక్ చిహ్నాన్ని బియ్యంతో తయారు చేసి లక్ష్మీ గణేష విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. కుడివైపున కలశం, ఎడమవైపున దీపం వెలిగిస్తారు. లక్ష్మీతో పాటు కుబేరుడు, సరస్వతి, మహావిష్ణువును పూజిస్తారు. బంగారం, వెండి ఆభరణాలను పూజలో ఉంచడం శుభప్రదం. దీపావళి వేడుకలు ధనత్రయోదశి నుండి ప్రారంభమవుతాయి. ఈ రోజున యమదీపాన్ని దక్షిణ దిశలో ఆవ నూనెతో వెలిగించడం, దీనివల్ల అకాల మరణ భయం తొలగిపోతుందని నమ్ముతారు. ఈ దీపం వెలిగించిన తర్వాత ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని సంప్రదాయం. దీపావళి రోజున 5, 7, 9 వంటి బేసి సంఖ్యలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ఆచారం. పూజగది, తులసికోట, డబ్బు ఉంచే స్థలం, ప్రధాన ద్వారం, వంటగది వంటి ప్రదేశాల్లో దీపాలు వెలిగిస్తారు. వంటగదిలో దీపం వెలిగించడం అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని తెస్తుందని నమ్మకం. ఇంటి ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. దీపావళి రోజున బాణాసంచా కాల్చేవారు పర్యావరణానికి అనుకూలంగా ఉండే టపాసులనే కాల్చండి. అలాగే ఎక్కువ శబ్దం రాకుండా తక్కువ పొగను ఉత్పత్తి చేసే క్రాకర్లను కాల్చండి. బాణాసంచా ప్రభావంతో పర్యావరణంపై చెడు ప్రభావం పడుతుంది కాబట్టి వాయు కాలుష్యం జరగకుండా పర్యావరణానికి అనుకూలమైన పద్ధతిలో దీపావళి వేడుకలను జరుపుకోండి. భారతదేశంలో దీపావళి పండుగను ప్రతి ప్రదేశంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు. దీపాలు వెలిగించటం, లక్ష్మీదేవి, గణపతి పూజ, బాణాసంచాల వంటి ఆచారాలు దేశవ్యాప్తంగా సాధారణంగా ఉంటే, కొన్ని ప్రదేశాల్లో దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో దీపావళి వేడుకలు ఆకర్షణీయంగా ఉంటాయి. నగరంలోని వీధులు, రోడ్లు మట్టి దీపాలతో, లైట్లతో ప్రకాశిస్తాయి. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడిని స్వాగతించడానికి భారీ దీపాల ప్రదర్శనలు, దేవతల విగ్రహాలతో ఊరేగింపులు జరుగుతాయి. సరయూ నది ఒడ్డున కూడా దీపాల అద్భుత దృశ్యాలను చూడవచ్చు. వారణాసిలో దీపావళి రాత్రి దృశ్యాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ప్రజలు వేడుకల్లో పాల్గొంటారు. రంగురంగుల బాణాసంచాల వేట వేడుకకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. నది ఒడ్డున దీపాల ప్రతిబింబాలను చూసి మంత్రముగ్ధులవుతారు. దీపావళి సమయంలో జైపూర్ నగర వీధులు, ఇళ్లు, దుకాణాలను లైట్ల వెలుగుతో అలంకరిస్తారు. నగరంలో దీపావళి వేడుకలతో పాటు ప్రసిద్ధ స్వీట్లు, సాంప్రదాయ కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు. సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన ఉదయ్పూర్లో దీపావళి వేడుకలు అద్భుతంగా ఉంటాయి. సరస్సులపై వెలిగే దీపాలు, మెరిసే లాంతర్లు, రాజభవనాల వైభవం అందరినీ మంత్రముగ్ధులుగా చేస్తాయి. బాణాసంచాల ప్రదర్శనలతో ప్యాలెస్లో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. గోవాలో దీపావళి నరక చతుర్దశిగా జరపబడుతుంది. శ్రీకృష్ణుడు సత్యభామతో రాక్షసుడు నరకాసురుడిని సంహరించి విజయం సాధించిన దినాన్ని గుర్తు చేసుకుంటూ నరకాసుర బొమ్మలను దహనం చేస్తారు. ఈ వేడుకల్లో సముద్ర తీరపు సాంస్కృతిక అనుభూతిని కూడా ఆస్వాదించవచ్చు. బంగారు నగరంగా ప్రసిద్ధి చెందిన అమృత్సర్లో దీపావళి వేడుకలు ప్రత్యేకత కలిగినవి. స్వర్ణ దేవాలయం, పవిత్ర సరోవర్ చుట్టూ వెలిగించే వేలాది దీపాలు
శుభప్రదమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది. సిక్కుల 6వ గురువు జీ స్మరణార్థంగా బందీచోర్ దివాస్గా దీపావళి జరుపుతారు. దీపావళి వెలుగులు మీ జీవితంలో ఆనందం, శాంతి, సంపదను నింపాలని కోరుకుంటూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగను సురక్షితంగా, సంతోషంగా జరుపుకోండి. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. నమస్తే.